నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు ప్రియాస్ డైరీ. ఈరోజు మనం సండే స్పెషల్‌గా చికెన్ బిర్యానీ అయితే చేసేస్తున్నాము. అది కూడా బోన్‌లెస్ చికెన్ టైప్ అనమాట. రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి మాత్రమే వేసాను అనమాట ఇందులో. ఇదైతే నేను ఒక బాక్స్‌కి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువైతే పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో నాకు ఎప్పుడైనా మసాలా కావాలంటే స్టోర్ చేసుకుంటాను అనమాట. ఒక 2 టైమ్స్ అలా వస్తుంది. నెక్స్ట్ టమాటాస్ అయితే ఇవి కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. కచ్చపచ్చగా అనమాట. జస్ట్ అలా వేసి అలా ఆపడమే. టమాటా పేస్ట్ బిర్యానీలో చాలా బాగుంటుంది. నెక్స్ట్ పుదీనా, కడిగేసి పెట్టుకున్న పుదీనాను కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఒక ఆనియన్ అయితే వేసేద్దాము. ఇది కూడా ఇలా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. సో నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. నాకు ఎప్పుడైనా పక్కన ఏదైనా ఉంటే అసలు నచ్చదు అనమాట. క్లీన్ చేసుకుంటా చేస్తూ ఉంటాను. నెక్స్ట్ అయితే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఈ ఆనియన్స్ని హాఫ్ అయితే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇదే అనమాట మెయిన్. మన దమ్ బిర్యానీస్ కానీ హోటల్ స్టైల్ రావాలంటే మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది గ్రైండ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మీరు రెస్టారెంట్లో తిన్న ఫ్లేవర్ వస్తుంది అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ గ్రైండ్ చేసి వేసుకుంటే. నెక్స్ట్ మనం ఆయిల్లో బిర్యానీ దినుసులు అయితే వేసేసుకుందాము. చెక్క, లవంగం, యాలకులు, షాజీరా, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక ఒక చీల్చిన పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయినాక పుదీనా పేస్ట్, పుదీనా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన అనేది పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ఈ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఆనియన్ ఫ్రై చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అదనమాట. ఇవి కూడా కొంచెం వేగినాక టమాటా పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. టమాటా కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక కొంచెం పసుపు, గరం మసాలా 1 స్పూన్, అలానే ధనియాల పొడి 1 స్పూన్. ఇది కూడా వేగినాక ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు వేగినట్టు అనమాట. ఆయిల్ బయటకు వచ్చేసిందంటే పైకి వేగినట్టు. నెక్స్ట్ సాల్ట్ తగినంత వేసేసుకుందాము. ఈ పేస్ట్ మనకి ఫ్రైలోకి అవసరం ఉంటుంది, చికెన్ ఫ్రైకి. సో నేనైతే ఒక 2 గంటలు తీసి పక్కన పెడుతున్నాను. మీరు కూడా ఇలా తీసి పక్కన పెట్టుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఇది అన్నీ వేస్తాం కదా మసాలాలన్నీ, ఈ పేస్ట్ అదంతా. సో నెక్స్ట్ అయితే వాటర్ అయితే వేసేసుకుందాం ఎసరుకి. సో సాల్ట్ అయితే చూసుకోండి ముందే, సరిపోకపోతే మళ్ళీ వేసేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీర. ఈ నీళ్ళు అనేది బాగా మరగాలి. మరిగినాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యంని అయితే నేను వేసేస్తున్నాను. ఎప్పుడు ఒకే విధంగా కాదు, ఇలాగో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను, మా ఇంట్లో బాగా నచ్చిందనమాట. మళ్ళీ చేయమన్నారు. ఇలా బోన్లెస్ టైప్గా ఉంటుంది కదా, బాగుంటుంది. నెక్స్ట్ ఇలా అయితే వచ్చేసింది, మంచిగా కుక్ అయిపోయింది రైస్. నెక్స్ట్ నేను 1 కేజీ చికెన్ అయితే కడిగి పెట్టేసుకుని దానిలో పసుపు, ఉప్పు, కారము, కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను లైట్గా, ఎక్కువ వేయద్దు మళ్ళీ. అలానే పెరుగు వేయడం వల్ల బాగా కుక్ అయిపోతుంది, మెత్తగా ఉంటుంది పీసెస్ అనేది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే యాడ్ చేసేద్దాము. ఇదంతా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ప్రతి పీస్కి పట్టాలి. నెక్స్ట్ అయితే మనము ఒక బౌల్ హాఫ్ కార్న్ఫ్లోర్ అనుకోండి, హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేశాను. సో ఇదైతే మనం మ్యారినేట్ చేసేసుకొని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇది 1 అవర్ అయిపోయినాక ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇలా పీసెస్ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి అన్ని వైపులా కాలే వరకు అటు ఇటు తిప్పుకోవాలి. నెక్స్ట్ ఇవి వేగిపోయినాయి.
చూస్తున్నారు కదా, మనకి ముక్క అనేది తెలిసిపోతుంది చూడగానే వేగిందా లేదా. సో ఇప్పుడైతే తీసేసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. నెక్స్ట్ కరివేపాకు, ఇప్పుడు టమాటా ప్యూరీ, టమాటా పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా ఒక టమాటా అయితే నేను పేస్ట్ చేసుకొని వేసేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదా, రైస్ ముందు మనం పేస్ట్ అనేది ఉంటుంది పక్కన తీసి పెట్టుకుని, అది కూడా యాడ్ చేసేద్దాము. అలానే పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఒక స్పూను, కొంచెం కారం, లైట్గా వేసాను కారము. ఇది సోయా సాస్ అనమాట, కొంచెం ఒక మూత వేసాను నేను సోయా సాస్. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇలా మొత్తం కలిపేసుకుందాము. నిజంగా చెప్తున్నాను, రెస్టారెంట్ స్టైల్, పక్కా రెస్టారెంట్ స్టైల్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే మసాలా మొత్తం ఆ ముక్కలకు పట్టాలి కదా. సో కొంచెం ఉడికించుకోవడానికి జ్యూసీగా ఉంటుంది. అదేగాక సో చూస్తున్నారు కదా, కుక్ అయిపోయింది. కొత్తిమీర అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేనైతే రైతా కూడా పక్కన పెట్టేసుకున్నాను చేసేసుకొని. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్గా అయితే తీసేసుకుందాం. ముందుగా ఒక కప్లో చికెన్ ముందు వేసేసుకొని తర్వాత ఈ రైస్ అయితే వేసుకున్నాను, పలావ్ రైస్. నెక్స్ట్ ఇది అయితే ఇలా చేస్తున్నాను అనమాట. మంచిగా పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. చాలా బాగుంది. మెత్తగా కుక్ అయిపోయింది. చికెన్ పీసెస్ కూడా కాలుతుంది అనమాట నాకైతే. ఒక్కసారి చేసి పెట్టండి మీ ఇంట్లో, మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇదండి ఈరోజు నా చికెన్ బిర్యానీ స్టైల్, రెస్టారెంట్ స్టైల్. నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.